మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. లక్ష్మణరావు గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. లక్ష్మీనాథ్ గారు అంటే ఫోన్ వచ్చింది. నేను అన్నది అంటే లక్ష్మీనాథ్ గారు డెఫినెట్ గా ఈ రోజు మాకు చూస్తే ఒక ఆడపిల్ల రకంగా బహిరంగంగా ఈ రోజు ఎన్నో సార్లు యుద్ధం చేసింది. ఎవరి మీద యుద్ధం చేసింది, ఎవరి మీద స్టేట్మెంట్లు ఇచ్చింది. మీకు ఆడపిల్లలు ఉన్నారు లేదా, మీ ఆడపిల్లల బతుకులు ఇలాగైతే మీరు ఒప్పుకుంటారా, మీ ఆడపిల్లలు రోడ్డు మీద పడితే మీరు ఇలా ఉంటుందా, మీరు కూడా 2-3 ఆడపిల్లలు కన్నారు కదా, నా పరిస్థితి మీ ఆడపిల్లలకు వస్తే ఎలా ఉంటది అని ఆవిడ ట్వీట్ చేసిన సందర్భాలు, ఆవిడ మాట్లాడిన సందర్భాలు చాలా చూసి ఎవరు నన్ను ఉంటారు, ఎందుకని ఉంటారు అంటే ఇక్కడ పర్టికులర్ గా పూనా కౌర్ గారు ఈ రోజున మాట్లాడే విధానాన్ని మీరు ఎందుకు వక్రీకరించారు అంటే, కడప నుంచి ఎవరో ఫోన్ చేశారంట, కడప నుంచి ఫోన్ చేసి ఇగో పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడు, ఇగో పవన్ కళ్యాణ్ గురించి ఇంకో నాయకుడు పోసాని కృష్ణమురళి ఎవరైతే ఉన్నారో, మీ నాయకుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి పెట్టిన ప్రెస్ మీట్ నా జీవితాన్ని దౌర్భాగ్యంగా వెంటనేట్ చేసిందని కూడా మాట్లాడారు ఆవిడ. ఆయన ఒకసారి మాట్లాడుతూ ఆయన డైరెక్ట్గా పూనం కౌర్ అని ఆవిడ పేరు తీసి పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. దాన్ని ఆవిడ ఖండించానని కూడా చెప్తుంది. దాని గురించి ఏమంటారు మీరు? ఆవిడ అక్కడ నాకు ఖండించలేదు. నాకు తెలిసినంత వరకు ఆ వీడియోలు ఉంటే మీరు ప్లే చేయండి. ఇక్కడ ఎవరైతే పోసాని కృష్ణ మురళి గారు ఏదైతే మాట్లాడే విధానం ఉందో, ఆయన సినిమా ఇండస్ట్రీ పరంగా ఆయనకి తెలుసు ఎవరు ఏం చేస్తా ఉన్నారు, ఎవరు ఎంతమంది పూనం కౌరులు బలయ్యారు, ఎంతమంది పార్వతి మెల్టన్ లాంటి అమ్మాయిలు బలయ్యారు, ఎంతమంది ఎంతో మంది అన్నారు. లిస్ట్ తెస్తే చాలా చాలదు. ఈ లిస్ట్ అంతా కూడా ఎవరు 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 అనేది ఎంతమంది అమ్మాయిల జీవితాలతో, ఎంతమంది హీరోయిన్లుగా వచ్చినటువంటి జీవితాలతో ఆడుకొని వాళ్ళకి తాయిలాలు ప్రకటిస్తూ ఏ రకంగా చేశారో జీవిత చరిత్ర అంతా కూడా త్వరలో బయటపడతారు. అందరూ ఎటువంటి డౌట్ లేదు. ఏలాగితే డొంక కథలను ఎంతసేపు లక్ష్మీకాంత్ గారు, కానీ మేము ఎప్పుడు కూడా ఆ రకంగా దీన్ని రాజకీయం చేయాలని చూడాల. నిజంగా మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు మొత్తం తీగలాగి మొత్తం కూడా పెడతాం. ఆ ప్రూఫ్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ రోజున కూడా మాట్లాడే విధానం ఏదైతే మాట్లాడారో పోసాని కృష్ణమురళి గారు, ఆయన దగ్గర ఎవిడెన్స్ అంటే ఆయన దగ్గర కొన్ని కీలకమైనటువంటి ఆధారాలతో ఆయన మాట్లాడారు. లేకపోయిన ఆధారం లేదు. ఎవరైతే ఇప్పుడు బాధితురాలుగా బాధింపబడుతున్నటువంటి ఈమె ఉందో, ఈవిడ మాట చాలా చెప్పింది. ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అలాగే ట్విట్టర్ లో కొన్ని పోస్టులు పెడుతూ, ప్రెస్ మీట్లు పెడుతూ ఈ రోజైతే ఎలా మాట్లాడిందో ఆ రోజు కూడా అలాగే మాట్లాడారు. ఆ రోజు ఎందుకు ఆవిడ భయపడింది, ఆవిడని ఎవరు భయపెట్టారు, డబ్బులు ఇచ్చి భయపెట్టారా, భయపెట్టారా, లేకపోతే ఇప్పుడు కూడా భయపెడతామన్నారా? ఈవెన్ నాకు తెలిసి ఇప్పటికి ఎవరైతే మనం అనుకుంటామో ఆ వ్యక్తి డిప్యూటీ సీఎం పద్ధతిలో, అదే ఆ పదవిలో లేకపోతే పూనం కౌర్ అనే వ్యక్తి ఈ రోజున నిజంగా బయట పెట్టేదేమో అవన్నీ కూడా. పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అనుచరగానం, పవన్ కళ్యాణ్ అనువాయుల నుంచి ఆవిడకి థ్రెట్ ఉండొచ్చు. అందుకని ఆవిడ ఈ రోజున తనకి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఏర్పడింది. ఖచ్చితంగా ఎప్పుడైతే అవి బ్లాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలు అనేవి చంద్రబాబు నాయుడు దగ్గర, పవన్ అదే నారా లోకేష్ ద్వారా, ఈనాడు, ఈటీవీ, మహాన్యూస్, అలాగే ఆంధ్రజ్యోతి వాళ్ళ దగ్గర ఈ వీడియోలు ఉన్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పొత్తులోకి తీసుకెళ్లారన్న వాస్తవంలో రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే నిజమని ఇప్పటి వరకు కూడా నమ్ముతూ ఉన్నారు. అలాగే కిరణ్ రాయలు కూడా, ఎవరైతే ఈ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ రాయలు కూడా ఎప్పుడైతే పెన్ డ్రైవ్ గురించి మాట్లాడారో, ఆ పెన్ డ్రైవ్ ఈ పెన్ డ్రైవ్ అని చెప్పి ఇలాంటి పెన్ డ్రైవ్లు ఎన్ని ఉన్నాయో ఆ భాగవతులను కూడా మరి ఈ మీడియా ఛానల్ దగ్గర ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లక్ష్మణరావు గారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆవిడంటే ఎలిగేషన్ చేశారు, ఆవిడంటే ఆవిడ బాధితురాలు. ఒక మాట వినండి లక్ష్మణరావు గారు, బాధితురాలుగా ఆవిడ మాట్లాడారు. మీరు మాట్లాడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉందంట, నారా లోకేష్ దగ్గర ఉందంట, అంతకుముందు ఒక సామాజిక వర్గం ఛానల్ యొక్క రవిప్రకాష్ దగ్గర పెద్దది ఉంటే ఆయన బెంగళూరు తీసుకెళ్ళి కొట్టారంట. ఇవన్నీ గాలి వార్తలు ఉంటాయి కదా, నమ్ముతారా ఇవన్నీ మీరు? బెంగళూరు తీసుకెళ్ళి ఒక వ్యక్తిని కొట్టారంట, పలానా శ్రీ అనేవి మొత్తం కూడా దానిలో ఉన్నాయంటే ఇవన్నీ గాలి వార్తలండి.
ఇలాంటివన్నీ కూడా నమ్ముతారా మీరు? గాలి వార్తలే మనం Yes. అదే కదా, గాలి వార్తలు కాదు, ఇప్పుడు బాధితులు వార్తలు ఎవరైనా అయితే ఉంటే అవి కూడా మాట్లాడితే నమ్ముతాం. దాని గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు దగ్గర ఉందంట, పవన్ కళ్యాణ్ బెదిరించారంట, ఇవన్నీ గాలి వార్తలు కాదంటారా? అలాగే బెంగళూరులో ఒకరిని తీసుకెళ్లి కొట్టారంట, చెంపలు వాసేటట్టు ఒక మీడియా మెయిన్ ఆయన్ని కొట్టారంట, ఆ వీడియోలు భవితవ్యం అంతా ఉందంట, అది ఎవరో శ్రియా అంట హీరోయిన్, రకరకాల గాలి వార్తల గురించి మనం మాట్లాడుకోకూడదు కదా. మన దగ్గర ఉన్న